ఫ్రెండ్స్ ప్రతిరోజు నేను పెట్టే ఎడిటింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే ఇక్కడ రెడ్ కలర్లో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియో టాపిక్ ఏమిటంటే, చాలామంది కామెంట్లో నేచర్ స్టైల్లో ఎడిటింగ్ అయితే తయారు చేయమన్నారు కైన్ మాస్టర్లో. ఇప్పుడు మీ ముందుకు అయితే నేను నేచర్ స్టైల్లో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ కైన్ మాస్టర్ ఓపెన్ చేయగానే క్రియేట్ ఉందిగా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ అవ్వండి. క్లిక్ చేసిన తర్వాత 6:9 రేషియో పైన సెలెక్ట్ ఇచ్చి నెక్స్ట్ పైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని రైట్ మార్క్ పైన క్లిక్ అవ్వండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి లేయర్స్ పైన క్లిక్ ఇచ్చి మీడియా పైన క్లిక్ అవ్వండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ పిఎన్జీ గ్రాస్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా దీని లేయర్ని చివరిదాకా జరుపుకోండి. దీని లేయర్ని చివరిదాకా జరుపుకొని దీన్ని అయితే పెద్ద చేసుకుని ఈ విధంగా కిందకైతే పెట్టుకోండి. ఈ విధంగా కిందకి పెట్టుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ అవ్వండి. మళ్ళీ లేయర్స్ పైన క్లిక్ ఇచ్చి మీడియా పైన క్లిక్ అవ్వండి. మళ్ళీ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఈ ఫ్లేవర్ పిఎన్జీ ఇమేజ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా దీన్ని ఈ విధంగా అయితే రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఇక్కడైతే పెట్టుకోండి. దీన్ని ఈ విధంగా ఇక్కడ పెట్టుకున్న తర్వాత మళ్ళీ 3 డాట్స్ కనపడుతున్నాయి, దానిపైన క్లిక్ ఇచ్చి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన తర్వాత ఇటు సైడ్కి అయితే తీసుకురండి, కొంచెం అయితే పక్కకి అయితే జరిపేసుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్లో కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై సెలెక్ట్ ఇచ్చి లాస్ట్కి వెళ్ళిపోతే హ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఒక 48% అయితే పెట్టుకోండి. 48% అయితే పెట్టుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ అవ్వండి. మళ్ళీ దీనిపైన క్లిక్ ఇచ్చి 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చి డూప్లికేట్ చేయండి. మళ్ళీ దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చి స్ట్రైట్గా అయితే పెట్టుకోండి. స్ట్రైట్గా పెట్టుకుని కొంచెం పెద్ద చేసుకుని ఈ విధంగా అయితే పెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కిందకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్లో కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి హ్యూని మళ్ళీ ఈ విధంగా వైలెట్ కలర్ వచ్చేదాకా జరుపుకోండి. 110% అయితే జరుపుకోండి మైనస్. జరుపుకున్న తర్వాత ఇప్పుడు రైట్ మార్క్ పైన క్లిక్ అవ్వండి. మళ్ళీ లేయర్స్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ దానిపైన సెలెక్ట్ ఇచ్చి ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దాంట్లో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్, కైన్ మాస్టర్లోంచి ఏమి డౌన్లోడ్ చేసుకోక్కర్లేదు, ఇది ప్రతి ఒక్కరికి అయితే ఉంటుంది. ఇప్పుడు దీని రైట్ మార్క్ పైన క్లిక్ అవ్వండి. దీనిలో ఏమి కూడా చివరిదాకా జరుపుకోండి. మీరు జరుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఈ విధంగా అయితే చూడండి, నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా చేయండి. ఈ విధంగా అయితే చేసుకుని పెద్దదైతే పెట్టుకోండి. పెద్దది పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ సెట్టింగ్స్ అని ఉండదు, దానిపైన సెలెక్ట్ ఇచ్చి ఇక్కడ బ్రష్ స్ట్రెంత్ని 5% అయితే పెట్టుకోండి. 5% పెట్టుకుని రైట్ మార్క్ పైన క్లిక్ అవ్వండి. మళ్ళీ దానిపైన సెలెక్ట్ ఇచ్చి ఇక్కడ షేప్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఫెదర్ని అయితే ఫుల్గా పెట్టుకోండి. ఫెదర్ని ఫుల్గా పెట్టుకుని ఇప్పుడు దీన్ని అయితే జూమ్ చేసుకుని అట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే జూమ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా జూమ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు రైట్ మార్క్ పైన క్లిక్ అవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లేయర్స్ పైన క్లిక్ ఇచ్చి మీడియా పైన క్లిక్ అవ్వండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ ప్యారెట్ పిఎన్జీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దీని లేయర్ని చివరిదాకా జరుపుకోండి ఫ్రెండ్స్. మీరు చివరిదాకా జరుపుకున్న తర్వాత ఇక్కడ కత్తెర సింబల్ లాగా ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మొబైల్ సింబల్ వచ్చి రొటేట్ లాగా ఉంది, దానిపైన సెలెక్ట్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ మిర్రరింగ్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ విధంగా దీన్ని పెద్ద చేసుకోండి. ఈ విధంగా పెద్ద చేసుకుని కొంచెం అయితే ఎలా వంకరగా అయితే తిప్పుకోండి. వంకరగా తిప్పుకొని దీన్ని ఈ విధంగా పెద్ద చేసుకోండి. పెద్ద తీసుకుని ఇటు సైడ్కి అయితే కనపడకుండా పెట్టుకోండి. కనపడకుండా పెట్టుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ అవ్వండి. మళ్ళీ ఆ లేయర్ పైన సెలెక్ట్ ఇచ్చి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఆ లేయర్ పైన సెలెక్ట్ ఇచ్చి ఇక్కడ కీ ఆప్షన్ ఉంటుంది, దానిపైన సెలెక్ట్ ఇచ్చి ఈ విధంగా అయితే చివరి కొంచెం ఒక 500 milliseconds వచ్చేటప్పుడు ప్లస్ పైన సెలెక్ట్ ఇచ్చి కొంచెం అయితే తీసుకురండి బయటికి. ఈ విధంగా కొన్ని దగ్గరికి అయితే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్లస్ పైన సెలెక్ట్ ఇచ్చి ఈ పేరెంట్ని అయితే ఈ విధంగా తీసుకురండి బయటికి. ఈ విధంగా ఇక్కడ దాకానే తీసుకురండి. ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ అవ్వండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్స్ పైన క్లిక్ ఇచ్చి మీడియా పైన క్లిక్ అవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో ఫోటో పైన సెలెక్ట్ ఇచ్చి ఈ విధంగా అయితే దీని లేయర్ చివరిదాకా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పెద్ద చేసుకోండి. పెద్ద చేసుకుని ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ దీని అయితే మీరు కనపడకుండా పెట్టుకోండి. కనపడకుండా పెట్టిన తర్వాత ఇప్పుడు రైట్ మార్క్ పైన క్లిక్ అవ్వండి. మళ్ళీ దాని లేయర్ పైన క్లిక్ ఇచ్చి
ఇప్పుడు కీ యానిమేషన్ పైన క్లిక్ అవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని అయితే ఒక 500 మిల్లీ సెకండ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 700 మిల్లీ సెకండ్స్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే బయటకు తీసుకురండి. ఈ విధంగా ఇద్దరు ఫేసులు కూడా కనపడేలా బయటకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోయి చూపిస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ప్లస్ పాయింట్ సెలెక్ట్ ఇచ్చి ఈ విధంగా అయితే ఇమేజ్ని మూవ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ దాకానే మూవ్ చేసుకొని రైట్ మార్క్ పైన క్లిక్ అవ్వండి. ఇప్పుడు వీడియో అయితే తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ పైన రైట్ సైడ్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ సేవ్ పైన సెలెక్ట్ చేయండి. ఈ విధంగా అయితే మీకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.